10 రోజులు 11 రోజులు గణపతి మండపాల దగ్గరికి వెళ్ళి అద్భుతంగా భజనలు చేశామండి. రామదండ బ్యాచ్ అందరూ కూడా. ఆ రోజు మన దగ్గర స్పీకర్లు అవేవి లేవు. నిజంగా రామదండ ఆ రోజు జస్ట్ ఒక స్టెప్ వేసి వెళ్తుంది అంతే. అసలు కొన్ని ప్లేస్ లో అయితే స్పీకర్లు సరిగా పనిచేయక మేమందరం గొంతు చించుకొని పాడి అబ్బా ఏంట్రా ఇది అసలు ఎందుకు చేస్తున్నాం అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నానండి, ఎవరెవరైతే ఆ 10 రోజులు శ్రీరామదండ నుంచి వచ్చి భజనలో పాల్గొన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి ఆ ఇయర్ మొత్తం. నాకైతే అసలు ఇంకా మాటల్లో చెప్పలేము. దేవుడు పని మనం చేసి పెడితే దేవుడు మన పని చేసి పెడతాడు అనడానికి నిజంగా అదొక నిదర్శనం అండి. ఈసారి మళ్ళీ ఆ 10 రోజులు 11 రోజులు గణపతి మండపాలలోకి వెళ్ళి, ఎందుకంటే ఈ మధ్య ప్రతి మండపాలలో క్యారం బోర్డు ఆడుతున్నారు, వేరే వేరే సినిమా పాటలు పెట్టడం అవుతుందండి. మనము ఒక ఎవ్రీ డే ఒక 11 రోజులు కనుక నిజంగా మీ జీవితంలో అద్భుతమైన రోజులు అవుతాయండి. అది మాత్రం నేను చెప్తాను. ప్రతి గణపతి మండపం దగ్గర మన శ్రీరామదండకి 11 బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. నాగోల్లో ఒకటి, సుచిత్రాలో ఒకటి, అల్వాల్లో ఒకటి, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. అందరూ కూడా వీలైనంత మటుకు అధిక సంఖ్యలో పాల్గొని సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు టైం కేటాయించండి. నిజంగా మీ జీవితంలోనే అద్భుతమైన రోజులుగా ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను. ప్రకృతి వింటుంది మన పాటలు, గణపయ్య వింటాడు. ఆ అనుగ్రహం తిరిగి మనకు విశ్వం నుండి అద్భుతంగా వస్తుందండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. బోలో గణపతి మహారాజుకి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. నామాలు చెప్పండి, 16 నామాలు చెప్పండి. ఇవాళ ఈ గణపతి నామాలన్నీ కూడా ఈ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెద్దలకి, వాళ్ళందరికీ కూడా, అందరిలాగా ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలకి, ఇవాళ బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ కూడా, నిన్న బర్త్డే చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గణపతి నామాలను మనం దారపోద్దామండి. తెలుసు కదా, శ్రద్ధా భక్తితో రైట్ హ్యాండ్ మీ వెనకాల, ఎత్తి వెనకాల పెట్టుకోవాలండి. అందరూ కూడా గట్టిగా గణపతి నామాలని నాతో పాటు పలకండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చక్కగా చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద వేడి చేతులు పెట్టుకొని కళ్ళు తెరిచి చేతులను చూసుకోవాలండి. అందరూ కూడా గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్ గా ఇవాళ భజన చేయించుకునే వాళ్ళకి అందరికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
క్లోజ్ చేసుకుందామండి. అందరూ కూడా సుందర స్వామి చెప్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి నారద మహర్షి విష్ణువు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి అందరికంటే గొప్పవాడైన నీ భక్తుడు ఎవరు అని అడుగుతాడు. ఎందుకంటే తానే అనుకుంటున్నాడు అతను. చెప్తే అతనికి కొంచెం గర్వం వచ్చిందని అనుకున్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో రామపురంలో కృష్ణుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అందరికంటే గొప్ప భక్తుడు అంటాడు. పైకి అనగానే నారదుడు నాకంటేనా అని అనుకుని ఆ ఊరి భూలోకానికి వస్తాడు. చూస్తే ఆ ఊరు వెళ్తే అతను సాధారణ గృహస్థుడు అన్నమాట. భార్య పిల్లలతో జీవిస్తూ ఏదో పొలంలో పని చేసుకుంటూ రోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు దేవుడి ముందు దీపం వెలిగించి అక్కడ తిరిగిస్తాడు. ఈయనేంటి ఇంతమంది మనకంటే ప్రతి సెకను నేను నారాయణ తప్ప వేరే మాటే పలకను కదా, నాకంటే ఎలా గొప్పవాడు అని అతనికి నమ్మబుద్ధి కాదు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు కానీ నాకేం ప్రత్యేకత కనిపించలేదు ఆయన దగ్గర అని చెప్పి అంటాడు. నీకు అర్థం కాదు, మాయలో కూడా ఉండి కూడా ఆయన అలా ఉన్నాడని చెప్పి నీకు తర్వాత తెలుస్తుందని చెప్తాడు. తర్వాత కొంతకాలానికి ఈయన ఒక నది ఒడ్డున వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఈయన బ్రహ్మచారి కదా, కానీ మర్చిపోయి ఆ అమ్మాయి మోహంలో పడి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పొలం పనులు చేసుకుంటూ అలా చేస్తూ ఉంటాడు. ఒక రోజున వాళ్ళ ఆవిడ పిల్లలు వాళ్ళ పుట్టింటికి వెళ్లి ఈ దగ్గరికి వస్తుంటే పెద్ద వరద వస్తుంది. వరద వస్తుంటే నది ఒడ్డున అటు పక్కన ఆయన ఉంటాడు, ఇటు పక్కన వీళ్ళు ఉంటారు. ఇంకా నారదుడు అవన్నీ మర్చిపోయాడు. తాను నారదుడు అనే విషయం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. ఆ పెద్ద వరదలో వాళ్ళ కోసం ప్రేమగా అవతలకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తుంటే ఫస్ట్ భార్య వదిలేసి వెళ్ళిపోద్ది వరదల ప్రవాహంలో. ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అలానే ఏడుస్తూ కూర్చుంటాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అసలు నువ్వెవరు ఏంటి ఇవన్నీ చెప్తే, ఇప్పుడు ఈ గృహస్థులో ఉన్నప్పుడు నువ్వు నా నామం ఒక్కసారన్నా చెప్పావా అని అడుగుతాడు ఆయన. ఆయన ఆలోచించి ఒక్కసారి కూడా చెప్పలేదు. నువ్వు బ్రహ్మచారిగా ఉండి ఏ పనులు చేయకుండా నారాయణ చెప్పే కంటే మనం గృహస్థులో ఉండి రోజులో కనీసం 10 నిమిషాలైనా దేవుణ్ణి నమ్ముకున్నామంటే, దేవుణ్ణి కొలుస్తున్నామంటే అంతకంటే పెద్ద పుణ్యం ఉండదండి. మనకి 4 ఉంటాయి. అంటే సన్యాసి మార్గం వదిలేసేయండి. ఫస్ట్ విద్యార్థి దశ, తర్వాత గృహస్థం, తర్వాత వానప్రస్థం. వానప్రస్థం కూడా తీసేయాలండి. ఎందుకంటే అప్పుడు మన నడకే మనం నడవలేము. అబౌవ్ 60-70 ఇయర్స్ తర్వాత ఎవరో ఒక ఆధారం కావాలి. గృహస్థాశ్రమంలో ఉండి అతిథుల్ని సేవిస్తూ దేవుడిని నమ్ముకున్నామంటే అంతకంటే మనకి పెద్ద పని లేదండి. మన అదృష్టవశాత్తు మనమందరం అదే. ప్రతి వాడికి అందరికీ సమస్యలు ఉన్నాయండి. అన్ని వదిలేసినా కూడా గృహస్థాశ్రమంలో ఉండి అట్లీస్ట్ 10 నిమిషాలు కనుక దేవుణ్ణి నమ్ముకుంటే నాలుగు కంటే గొప్పవాడని ఈ కథ చెప్తుందండి. అదృష్టవశాత్తు మనం ఆ బాటలో ఉన్నాము. ఇంకా కొంతమంది తీసుకొద్దామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అద్భుతమైన విషయం చెప్పారు. ఒక చిన్న కథ చెప్తానండి, చెప్పి మనం పాట స్టార్ట్ చేద్దాము. 3 గాడిదల ఒక గుర్రం కథ. ఓకే, అయితే ఒక ఆయన 3 గాడిదలను కట్టేసి ఆయన పొలం పనులకు వెళ్ళాలండి. కానీ ఆయన దగ్గర 2 తాడులు మాత్రమే ఉన్నాయి. అయితే 3వ గాడిదకి తాడు కట్టాలంటే ఏం చేయాలని అప్పటి నుంచి ఆలోచిస్తా ఉంటే అటు పక్క నుంచి చూస్తే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా ఒక తాడు లేదు అని చూస్తారంటే, ఏం పర్లేదు బాబు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గాడిదని కట్టినట్టుగా 2 గాడిదలు ఎట్లాగైతే కడుతున్నావో అట్లాగే సేమ్ తాడు కట్టినట్టుగా యాక్ట్ చేసి నువ్వు పొలం పనులకు వెళ్ళు అన్నాడంట. ఆయన సరే స్వామి చెప్పారు కదా అని చెప్పి ఆ తాడు కట్టేసి పొలం పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 2 గాడిదలతో పాటు ఆ 3వ గాడిద కూడా అలాగే ఉందంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏమో స్వామి చెప్పారు, మనం కట్టాము, సరేలే అని చెప్పేసి మిగతా 2 గాడిదలు తాడులు ఇప్పేశాడంట. ఆ 2 గాడిదలు వెళ్ళిపోతున్నాయి, కానీ 3వ గాడిద తాడు కట్టని గాడిద వెళ్ళట్లేదు. అదేంటి స్వామి కదలట్లేదు అంటే, తాడు విప్పును ఆయన అన్నారంట. అదేంటి స్వామి తాడు లేదు కదా అంటే, తాడు లేదని నీకు తెలుసు నాకు తెలుసు, నా గాడిదకు తెలియదు అన్నాడంట.
అప్పుడు మళ్ళీ గాడిదకి తాడు విప్పినట్టు చేస్తే అప్పుడు గాడిద కదిలిందంట. ఇప్పుడు భగవంతుడు కూడా మనకి ఒక తాడు కట్టినట్టుగా కడుతున్నాడు, కానీ నిజమైన తాడు మనకేం లేదండి. అది ఎలాంటి తాడు అంటే, ఈ సంసార బంధాలు మనం పరిగెడుతున్నామే, డబ్బు 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 అనుకుంటా, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ భోగము భాగ్యము వీటన్నిటి వెనకాల మనం పరిగెడుతున్నాం చూడండి, అది మనకు తాడు కట్టినట్టుగా చేశాడు, కానీ నిజంగా మనకు తాడు లేదు. ఈ కథలో మీకు 3 గాడిదలని చెప్పాను, గుర్రం అని చెప్పాను, గుర్రం కథ అని చెప్పాను, కానీ కథలో గుర్రం ఎక్కడ రాలేదు. ఎప్పుడైతే ఈ తాడుని మనం వదిలించుకుంటామో, నిజంగా భగవంతుడు మనకి తాడు కట్టలేదని తెలుసుకుంటామో, అసలు నిజమైన జీవితం ఏంటి, పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటి అని తెలుసుకుంటామో, ఆ రోజు గాడిద జీవితం నుండి మనం గుర్రం జీవితంకి వెళ్తామని చెప్పేసి చెప్పడానికి ఒక గుర్రాన్ని ఇక్కడ యాడ్ చేశానండి. ఆ గుర్రం లాంటి జీవితం ఏంటంటే దేవుడి వైపు పరిగెట్టుకుంటూ వెళ్తుంది, దేవుణ్ణి మీద కూర్చోబెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కృష్ణుని రథం నడిపింది ఎవరండి? గాడిద గుర్రమా? గుర్రం. సో మనం గుర్రంగా మారాలండి, గాడిద జీవితం నుంచి బయటికి వెళ్ళాలి అందరం కూడా. ఎప్పుడు చూసిన అస్తమానం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఒకటే పని. అసలు వచ్చిందే కారు కొనడానికి, వచ్చిందే ఇల్లు కట్టుకోవడానికి, వచ్చిందే బట్టలు కొనుక్కోవడానికి, సుఖం అనుభవించడానికి, సినిమాలు చూడడానికి, వీటికి అనుకుంటున్నాం, కానీ కాదు. ఇవన్నిటి నుంచి మనం తాడును విడిపించుకొని భగవంతుడి పాదాలు పట్టుకొని పరిగెట్టాలి. అది మనం గాడిద నుంచి గుర్రంగా మారాలన్నమాట. దీనికి ఉన్న అసలైన ఈజియెస్ట్ వే ఇలాంటి భజనలు, సత్సంగాలంటే చక్కగా రామనామాన్ని భోజనం చేసుకుందాం. అందరం కూడా భోజనం చేస్తారండి మీరందరూ. ఆంజనేయ స్వామి ఏం తింటాడండి? రామనామే తింటాడు. ఎందుకంటే ఆయనకి చాలా 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 రుచికరమైన భోజనము రామనామమే. రాజా రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కదలి కచూరాది పదముల కన్నదో, కదలి కచూరాది పదముల కన్నదో, కదలి కచూరాది పదముల కన్నదో, కదలి కచూరాది పదముల కన్నదో. పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస పరమానవనీతముల కన్నా అధికమో నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శివుడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అంటే ఒక గుడి కనిపించిందంట. రామనామం అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ కూర్చొని రామనామం చేస్తా ఉన్నాడంట. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి బాబు గుడి బంద్ అవుతుంది, అందరూ బయటికి వెళ్ళాలనేసరికి అదేంటి గుడిలో రామనామం చేయకుండా పని చేస్తున్నారండి అని చెప్పి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడంట. అక్కడ ఒక శవాన్ని మోసుకుంటూ నలుగురు వెళ్తున్నారంట. రామ్ రామ్ సత్యహే, రామ నామ సత్యహే. అబ్బా ఇది చాలా మంచి మాట చెప్తున్నారు వీళ్ళు అని వాళ్ళతో రామనామం చెప్పుకుంటూ రామనామం సత్యే, రామనామం సత్య అంటే వాళ్ళతో పాటు శ్మశానానికి వెళ్ళిపోయాడంట. శ్మశానంలో బాబు బయటికి వెళ్ళిన ఎవ్వరూ అనలేదు. అలాగే ఈ శవం కాగానే ఇంకో శవం వస్తుంది, ఈ శవం కాగానే ఇంకో శవం వస్తుంది. రామనామ సత్య అనే ప్లేసే నాకు అది శ్మశానమైనా పర్వాలేదు, నాకు మందిరంతో సమానం అని చెప్పి శివుడు శ్మశానంలోనే ఉండిపోయాడంట. అంత అద్భుతమైన నామము రామనామం. సదా